అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అఖండ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది. అయితే ఈ సినిమాలో కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన జనని పాత్ర ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ చాలా పెద్ద కసరత్తే చేసిందని తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాలో జనని పాత్ర చాలా పవర్ఫుల్ కావడంతో ఆ పాత్రకు ఒక పవర్ఫుల్ ఫేస్ ఉంటే బాగుంటుందని దర్శకుడు బోయపాటి భావించారట. అందులో భాగంగా మేకర్స్ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారా ఘట్టమనేనితో ఆ పాత్ర చేయించాలని అనుకున్నారట. సితారాకు ఉన్న సోషల్ మీడియా క్రేజ్ అండ్ ఆమె చలాకీతనం ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాయని భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుమార్తె దియా పేరును కూడా పరిశీలించినట్లు సమాచారం. అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయా కుమార్తెని కూడా ఆ పాత్ర కోసం సంప్రదించారట. ఇలా పలువురు స్టార్ కిడ్స్ ను పరిశీలించిన తర్వాత చివరకు జనని పాత్ర బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా చెంతకు చేరింది. ఆ పాత్రలో ఆమె చూపించిన నటన, పలకరించిన హావభావాలు ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మొత్తంగా అఖండ 2 ఇంతటి ఘన విజయం సాధించడంలో జనని పాత్ర కూడా ఒక కీలక భూమిక పోషించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.